హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఎస్ప్రెస్సో కారు మారుతి సుజుకిలా చాలా చాలా పర్ఫెక్ట్ ఎక్సలెంట్ ఉంది కారు. తెలంగాణ కారు, కొత్త టైర్ల కారు, 60,000 తిరిగింది, సర్వీస్ రికార్డు ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, రివర్స్ కెమెరా, ఎల్ఈడి లైట్లు, చాలా పర్ఫెక్ట్. బ్లాక్ ఫిలిం వేసి ఉంది, ఫుల్ బ్లాక్ ఫిలిం. సో ఆఫ్సర్ బండి మీకు ఎక్కువ కూడా మైలేజ్ కూడా 25 వస్తుంది. భారత్ స్టేజ్ 6 BS6 ఇంజను. సో చాలా 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 పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి, 3 పిస్టన్ ఇంజన్ ఇది. హెడ్లైట్లు కారు కొన్నప్పుడే, హైదరాబాద్లో ఉన్నాం. హెడ్లైట్లు కారు కొన్నప్పుడే 2025లో బ్యాటరీ వేసిరండి. 2025 11 నెలల బ్యాటరీ వేసిరు. కొత్త బ్యాటరీ 5 ఏళ్ళు ఉంటుంది. ఆటోమేటిక్ కాబట్టి గేర్ బాక్స్ ఉంటుంది, ఓన్లీ క్లచ్ ఆయిల్ ఉంటుంది. ఈ ముత్తాంతే ఉంటుంది. ఏఈ అనే కాడ, ఏకే అనే కాడ ఏదైతే ఉందో అదే క్లచ్ ఆయిల్, అదొక్కటే ఉంటుంది అంతే. ఇట్లా ఆటోమేటిక్లో ఈసీఎం చేసిస్ నెంబర్ MA3REF L41 SMA 230945. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అప్రాన్ లైక్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. బండి చాలా మందికి ఏంటంటే వెనకట సామెత, మిండని చూసి మొగం చూసేసరికి ముఖం కొడుతుందంట. బ్రీజా అనే పెద్దదాన్ని చూసి దీన్ని చూసేసరికి నీకు ఇబ్బంది అనిపిస్తుంది దూరంకి వెళ్ళి. కానీ దీని హైట్ కూడా నడుం కాడికి వస్తుందండి. చాలా హైట్ ఉంటుంది. ఈ గ్రిల్ ఒక్కటే బాగోదు. ఇంజన్ మారుతి సుజుకిదే. అంటే భారతదేశ వ్యాప్తంగా ఏ కోణం ఇది ఉండి అందరూ అంటారు కదా, పెళ్లి చేసుకోవద్దు అని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా. అట్లాంటిదే మారుతి కూడా. మారుతి ఎందుకంటారు కానీ మూలకు మారుతే ఉంటుంది. సో TS15 లోకల్ బండి డైరెక్ట్ మీ పేరు మీదకి అవుతుంది. ఓనర్ ఫస్ట్, కొత్త టైర్లు, మళ్ళా ఎల్ఈడి లైట్లు వేసుకున్నారు, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. లైట్లే 13,000 రూపాయల లైట్లు ఘోరంగా వస్తాయి. హైట్ ఎడ్డగోలు ఉంటుంది. కంప్లీట్ సిల్ టైర్లు అండి. ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి, అండర్ బాడీ కూడా మీకు పెట్రోల్ ఇంజన్ కాబట్టి చెంబర్, సైలెన్సర్ ఏడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సీల్డ్ బండి, కొత్త కార్ అన్నట్టు. ఇంకా మళ్ళీ దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వైట్ కలర్లో ట్యాక్సీ అని అంటారని, గ్రే కలర్ సిల్వర్ అని వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఇవి మైలేజ్ అడ్డగోలు వస్తాయి కాబట్టి కిరాయిలకు కూడా వాడతారు, డిజైర్ల లెక్క. కానీ గ్రే కలర్ ఉంటే ఎవరు ఏం వాడరు. గ్లాస్ షోరూమ్దే, GPS ఉంటుంది. వితౌట్ నెట్వర్క్తోని డైరెక్ట్ నీకు ఎక్కడనమ్మో చూపెడుతుంది. టైర్లు మళ్ళీ కొత్త చేసారు, షాకర్స్, ఆయిల్ లీకేజ్ లేదు. ఫిలిం గ్రే కలర్ కారు, బ్లాక్ కలర్ ఫిలిం వేసారు, జెడ్ ఫిలిము. తాళచేలు 2 ఉన్నాయి మనకు. జనరల్గా ఒకటి సెంటర్ లాక్ పడ్డది, సేమ్ అన్లాక్ అయింది. సప్పుడు వస్తుంది కానీ లైట్ వస్తుంది. ఇగో సో సప్పుడు వస్తలేదు కానీ లైట్ వస్తుంది. సో లెఫ్ట్ కూడా చూసుకోండి, సీల్డ్, ఒరిజినల్ పెయింట్, ఎటువంటి పెయింటింగ్ నీడ్ లేదు, ఇదివరకు వల్లేదు. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కంపల్సరీ. మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, GPS చిప్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది, AC చిల్డ్ వస్తుంది, ఆటోమేటిక్లో సూపర్ డ్రైవ్ ఉంటుంది మీకు. సో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. లోపల కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నది బండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆలోచన చేసుకోండి, ఇంత తక్కువ రేట్ల 2022 మోడల్, హైట్ విపరీతంగా ఉంటుంది. వ్యాగనార్కు అన్న, బ్రీజాకు తమ్ముడు. కాకపోతే ఏంటంటే ఎస్ప్రెస్సో మైలేజ్ అడ్డగోలు వస్తుంది. ఇంజన్ స్పేర్ పార్ట్స్ మీకు ఇంక 20 ఉంటాయి. బ్రహ్మాండంగా కారు 3.5 లక్షలకు గంప గుత్త కింద ఇస్తాం మేము. కస్టమర్ను కన్విన్స్ చేస్తాం. 2021 మోడల్ ఇది. సో కస్టమర్ కన్విన్స్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ కూడా ఒరిజినల్, జాయింట్స్ కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ కూడా జాయింట్లు ఎక్సలెంట్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. వెనకాల కూడా అప్రాన్ పేస్ట్ కానీ పిల్లర్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కడ కూడా ఎట్లా చూసినా కూడా సీల్డ్ బండి అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి. మనకు బూట్ ఫ్లోర్ కూడా సీల్డే. మళ్ళీ మీకు అప్రాన్ పేస్ట్ అంటారు. ఇక్కడ ఈ పేస్ట్ అనేది ఒకసారి తగిలింది అనుకో, రీపెయింట్ అయినప్పుడు దానికి తెలుస్తుంది. సో మీకు బండి ఇది కూడా ఎక్సలెంట్. కాకపోతే ఏంటంటే ముందట బ్రీజా లుక్ వచ్చిందనే ఒక్క కారణం చేత ఇప్పుడు దాని మనసు ఉండదా అండి. నల్లగున్నా కానీ నా బావ మంచోడు, చిలకో నారమ్మ చిలక అన్నట్టు లుకింగ్లో. బయట ఎక్స్టీరియర్ బ్రీజాకు తమ్ముని లెక్క వచ్చినా ఇంజన్ మారుతుంది, క్లచ్ ఆయిల్ మారుతుంది, గేర్ బాక్స్ మారుతుంది, టైర్లు కొత్తయి. సో మీరు అది ఆలోచన చేయండి. మీకు వారంటీ ఫస్ట్ 5 years ఉంటుంది, ఇంజన్ వారంటీ షోరూమ్ నుంచి. 21 అంటే 2026 ఆగస్టు దాకా ఉంటుంది. ఫుల్ మ్యాట్ వేసుకుంటారు మన తెలంగాణ వాళ్ళు, కాళ్ళ కింద ఫుల్ మ్యాట్ ఉంది. సో ఇక్కడ కూడా మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉన్న బండి కాబట్టి చాలా తక్కువ ధరకు, 3.5కు ప్రైజే కాదు అసలు. సో ఆటో వేరియంట్లో ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ ఉంటుంది. ఇంజన్ చూసుకున్నాం, మిగతా అన్ని కూడా చూసుకున్నాం. మీకు మంచి ప్రైజ్లో, ఎక్సలెంట్ ప్రైజ్లో చేస్తా బండి. సో మీకు ద బెస్ట్ అండ్ బెస్ట్ డీల్ అవుతుంది.
సో పోతా అంటే కూడా డ్రైవింగ్ బ్రేక్ పట్టుకున్నాం, స్టార్ట్ అయింది ఆల్రెడీ. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు రివర్స్ అనుకో, బస్ రివర్స్ కెమెరా ఆన్ అయింది చూసుకోరి. రివర్స్ గేర్కు రివర్స్ కెమెరా ఆన్ అయింది. డిస్ప్లేలో కూడా మనం మళ్ళీ సేమ్ మాన్యువల్గా నడుపుకోవచ్చు, మస్తు ఉంటుంది ఆటోమేటిక్. మీకు అసలు రూపాయి డ్రైవింగ్లో వర్క్ ఉండదు. 60,000 విత్ ట్రాక్ ఉంది, మళ్ళీ ట్రాక్ లేకుండా లేదు. ఇది వాయిస్ కమాండ్, ఈ వర్కులు కూడా పోలే. ఎప్పుడెప్పుడు ఆయిల్ స్టిక్కర్ అయిందో కార్ కేర్లా మొత్తం మీకు డాటా ఉంది. ఇది వాళ్ళ మెకానిక్ పేరు. కానీ సేమ్ 2026 వరకు 49,000కు ఎప్పుడైతే 24లో 25లో ఎట్లా అయిందో పిన్ టు పిన్ ట్రాక్, పిన్ టు పిన్ ఎక్సలెంట్ ఉంది. బస్ ఇక గేర్ ఎత్తే మస్తు పోతుంది బండి. ఇది మీకోసం వెనక చూపిస్తున్నా, మస్తు పోతుంది బండి. మీకు మైలేజ్ కూడా అడ్డగోలు వస్తుంది. ఇప్పుడు 5 స్పీడ్ పోతున్నాం. ఆటో గేరు మీకు ఎత్తు వంపులు వచ్చినా కంపల్సరీ ఆరం కొట్టుకొని రైట్ ఇండికేటర్ వేసుకుని చూసుకుంటే దాటాలి. మన తెలంగాణ కాబట్టి తెలివైన వాళ్ళు ఉంటారు. ఎంత కుక్కట్పల్లి 3, 4, 5, 6 పోతారు ఇక్కడ. సో జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ భయపడకుండా తోలాలి. కారు వాళ్ళే భయపడాలి, వైట్ ప్లేట్ వాళ్ళు. ఎందుకంటే క్యాబ్ నడుతుంది అక్క, హెల్మెట్ పెట్టుకుంది ఆమె, కట్సలే ఉండాలి. ధర్మాన్ని పాటిస్తుంది ఆమె. చూడండి సేమ్ సెకండ్ గేర్ పడ్డది ఆల్రెడీ. ఇక్కడ గేర్ పడ్డట్టు చూపిస్తుంది డిస్ప్లే మీకు. రెండో గేర్ పడ్డది, ఎక్సిలేటర్ దానికి అదే మనం వేస్తే ఎప్పుడు వేస్తానం అనేది మనకు ఐడియా రాదు. గేర్ వేసేటప్పుడు అదే సిస్టమ్ అనుకోండి డైరెక్ట్ వేసుకుంటుంది. అదొకటి మనకు బెస్ట్ ఐడియానే. సో మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి. మంచి ప్రైస్లో మంచి మూమెంట్ ఉంటుంది బండి. అయితే పెట్రోల్లో 25, 27 దాకా మైలేజ్ వస్తుంది బండి, ఆటో వేరియంట్. సో మీరు 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మంచి ప్రైస్ అవుతుంది మీకు. 5 లక్షలు 6 లక్షలు కూడా దొరకవు బళ్ళు. భారత్ స్టేజ్ 6 వచ్చే నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి E20 ఫ్యూల్ వస్తుందంట మెట్రో సిటీలలో. సో మీకు ఇది అప్పుడు బెస్ట్ అయిపోతుంది ఫ్యూల్కు. సో మళ్ళీ ఆటోమేటిక్ అవసరం, ఆడోళ్ళు కొత్తోళ్ళు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వచ్చినాయి, పైసలు అయితే ఉన్నాయి, కారు ఇజ్జత్ కాబడదు అనుకుంటే మీరు ఆటోమేటిక్ తీసుకోవాలి. క్లచ్ పట్టుడు గేర్ వేసుడు ఉండదు, డైరెక్ట్ డ్రైవ్ అన్నట్టు ఇది. సో మీకు ఇది ఒక బెస్ట్ డీల్ అండ్ బెస్ట్ ఆఫర్. సో ఆలోచన చేసుకోరి. ఢిల్లీ కార్స్ తెలంగాణ, లోకల్ కారు, తెలంగాణ కారు, ఫస్ట్ ఓనర్ కారు, ఫిలిం కార్ నుంచి చేసుకున్నాడు హైదరాబాద్లో. సో ఇంత అంటే కెపాసిటీ ఉన్నాడు ఆయన ఆఫీసరు. సో అది కూడా మీరు ఒక్కసారి గెట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి సూపర్ ఉంది మీకు. తెలంగాణ ఇసూజ్ అండి, ఇసూజ్ మన దగ్గర కూడా ఒకటి ఉంది, మీకు కాస్ట్లీ. చలో చెక్ చేయండి, మనకు 2 నిమిషం అట్లా. చలో చెక్ కరు డైరెక్టా. ఏసీ అయితే చల్లగా ఉందండి, బండి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. కార్ మిస్ కావద్దు, మొత్తం చూపించిన. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.